హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఉషా శ్రీహరి. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ చాలా హెల్తీగా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియోలో వచ్చేసి నాటుకోడిలా ఉండే కోడి పులుసు అనమాట. నాటుకోడిలా ఉండే కోడి పులుసు అంటే చాలామందికి తెలిసే ఉంటుంది. ఫారం కోడి టేస్ట్ నాటుకోడిలానే ఉంటుంది అనమాట. సో చాలా టేస్టీగా ఉంటుంది. అచ్చు నాటుకోడి పులుసులానే ఉంటుంది అనమాట. సో ఈరోజైతే మా అమ్మ చేస్తుంది. సో దీనికోసం అయితే మిక్సీలో కొద్దిగా అల్లము, వెల్లుల్లిపాయలు, 2 చెక్క ముక్కలు, అలాగే లవంగాలు, ధనియాలు వేసేసి పక్కన పెట్టేసుకుందనమాట. ఎండ మాత్రం మామూలుగా లేదు మా ఊర్లో. ఫుల్ ఆంధ్ర తెలంగాణ అంటే ఫుల్ ఎండలు ఉన్నాయి. సో ఇంకా ఈ ధనియాల్లో కొంచెం ఎండు కొబ్బరి ముక్కలు కూడా తరిగేసి వేసుకుని, ఉల్లిపాయలు పచ్చిమిర్చి తరిగేసుకుని ఒక ప్లేట్లో అయితే పక్కన పెట్టేసుకుందనమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి ఫారం కోడి మాంసం అని చెప్పా కదా, ఇది చక్కగా నీట్గా కడిగేసేసి 2-3 సార్లు పెట్టేసింది అనమాట. ఇది బయట కట్ చేయించుకుని తీసుకొచ్చారనమాట. చక్కగా పసుపు వేసి కాల్చి ఇచ్చారు. చాలా బాగుందనమాట. పసుపుగా ఉంది. ఈ ఫారం కోడి మాంసం వచ్చేసి కంపల్సరీ కుక్కర్లోనే వండుకోవాలి. గిన్నెలో వండామంటే ఒక గంట అయినా సరే ఆ ముక్కలు ఉడకవు, గట్టిగా ఉంటుంది అనమాట. సో ఇంకా కుక్కర్ పెట్టేసుకుని 3 గిన్నెల వరకు నూనె అయితే వేసుకున్నాను. నూనె కాగిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయల్లో కొంచెం ఉల్లిపాయలు పక్కన పెట్టుకుని, తర్వాత ఎక్కువ క్వాంటిటీలో ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు అయితే నూనెలో అయితే వేసేసింది అనమాట. నెక్స్ట్ వచ్చేసి పసుపు ఒకసారి కలిపేసుకుని, ఉల్లిపాయలు పచ్చిమిర్చి చక్కగా సిమ్లో మగ్గించుకుంటే ఉల్లిపాయ అనేది కర్రీలో కనిపించకుండా గుజ్జుకు బాగా వస్తుంది అనమాట. సో ఈ విధంగా అయితే ఫ్రై చేస్తాం అనమాట. ఫ్రై చేసిన తర్వాత చక్కగా కడిగి పెట్టుకున్న ఫారం కోడి మాంసము కుక్కర్లో వేసేసుకుని ఒక్కసారి బాగా కలిపి ఆ నూనెలో ఇంకా మన బేసిక్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా, చక్కగా కల్లుప్పు వేసుకుంటే నాన్ వెజ్ రెసిపీస్లో చాలా బాగుంటుంది అనమాట. సో ఇంకా ఈ విధంగా కలుపుకున్న తర్వాత సరిపడినంత కల్లుప్పు వేసుకోవాలి. కుక్కర్లో వేసేటప్పుడు సరిపోయేంత కాకుండా కొంచెం తగ్గించి వేసుకుంటేనే బెస్ట్ అనమాట. ఎందుకంటే ముక్కకు పట్టేస్తుంది. సో కొంచెం తగ్గించి ఉప్పు వేసుకొని తర్వాత ఇంకా కారం అనమాట. ఎండలు కాబట్టి కొంచెం తగ్గించుకుంటేనే బెస్ట్, మసాలాలు కాబట్టి. ఈరోజైతే ఫుల్గా వేసేసింది మా అమ్మ కారం వేసి చక్కగా తిప్పుతుంటే చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా, ఫుల్ కలర్ఫుల్గా. సో ఇంకా గుడ్లు వచ్చేసి పక్కన పెట్టాం ప్లేట్లో, మళ్ళీ స్మెల్ వచ్చేస్తుంది అనమాట, తర్వాత వేయాలి. ఇంకా ఇందాక మిక్సీలో వేసాం కదా, అవన్నీ ఒక్కసారి మిక్సీ చేసుకుని కొద్దిగా నీళ్లు పోసుకొని కాస్త మెత్తగా నలిగిన తర్వాత అప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసేసి చక్కగా మిక్సీ పట్టేస్తే పేస్ట్ లాగా అవుతుంది అనమాట. ఈ మసాలా వల్లే కర్రీకి చాలా టేస్ట్, అలాగే గ్రేవీ అనమాట. సో ఇందులో అయితే కొంచెం పక్కకు పెట్టాము, మసాలాని మొత్తం వేయలేదనమాట, కొంచెం ఉంచామన్నమాట. ఎందుకంటే ఫారం కోడి మాంసం ఉన్నప్పుడు పిల్లలకి కొంచెం ఘాటు తినరు కదా, అందుకని కొంచెం చారు పెట్టడానికైతే ఉంచింది అమ్మ. సో కొంచెం మసాలా ఉంచుకొని మిగిలిందంతా వేసేసి చక్కగా బాగా కలిపేసుకొని ఇంకా ఇందులో వాటర్ అయితే పోసుకోవాలన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత అప్పుడైతే వాటర్ పోసుకోవాలి. అసలు ఎండ అయితే మామూలుగా లేదు. నేనైతే వండట్లేదు, జస్ట్ వీడియో తీస్తున్నాను. అయినా సరే పైనుంచి కింద వరకు తడిసిపోయాం అనమాట. ఇంకా ఇప్పుడైతే నీళ్లు పోసే ముందు తీసి పెట్టుకున్న గుడ్లు ఉంటాయి కదా, ఫారం కోడిలో కంపల్సరీ గుడ్లు ఉంటాయి. ఇలా ఆ గుడ్లు వేసేసుకుని పైన మిక్సీ జార్ కడిగేసి కొద్దిగా నీళ్లు పోసుకుని ముక్కలు మునిగేదాకా నీళ్లు పోసి కాస్త కొత్తిమీర వేసేసి మూత అయితే పెట్టేసాం అనమాట. ఇంకా విజిల్స్ మాత్రం ఒక 10 రానిచ్చాము. ఇంకా అది ఉడికేలోపు రసం కూడా కాస్తుంటే బాగుంటుందని చెప్పి మా అమ్మ కొంచెం చింతపండు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, చక్కగా లేత కరివేపాకు రెమ్మలు వేసేసింది. నెక్స్ట్ వచ్చేసి కాస్త కొత్తిమీరని అలా కట్ చేసి అందులో వేస్తుంది అనమాట. నెక్స్ట్ ఒక టమాటా కూడా తీసుకొని కట్ చేసింది. తర్వాత దీంట్లో కల్లుప్పు వేసేసి కొంచెం పసుపు వేసుకుని కట్ చేసిన టమాటా ముక్కలు కూడా వేసేసి బాగా పిసకాలన్నమాట. కొత్తిమీర వేసుకుని పిసికినప్పుడు ఆ టమాటాతో కలిసి మంచి టేస్ట్ వస్తుంది రసము. ఇంకా మా వాళ్ళైతే ఓ పక్క నుంచి కొట్టుకుంటూ ఉన్నారనమాట. ఇంకా రసం కోసం గిన్నెలో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మా అమ్మ ఇంకా మొత్తం
కలిపేసిందనమాట. ఈ విధంగా చేస్తే మంచిగా పేస్ట్ లాగా రెడీ అవుతుంది. ఇప్పుడు కావాల్సినన్ని నీళ్లు పులుపు చూసుకుంటూ వేసుకోవాలన్నమాట. రసం ఆల్మోస్ట్ కలర్గా వచ్చేసిందనమాట. కొత్తిమీర, ఎండుమిర్చి. ఇప్పుడు ఇంకా దీన్ని పొయ్యి మీద పెట్టేసి కొంచెం మరిగిన తర్వాత ఇందాక పేస్ట్ ఉంచాం కదా, మసాలా పేస్ట్, ఆ మసాలా పేస్ట్ అయితే ఇందులో వేస్తాం అనమాట. ఈ మసాలా వేస్తే రసం చాలా బాగుంటుంది. సో సరిపడా నీళ్ళు అయితే పోసేసుకుని ఇంకా బాగా మరగనిచ్చేస్తుంది అనమాట. ఇంకా ఈలోపు కుక్కర్లో విజిల్స్ కూడా వస్తూ ఉన్నాయి. చారు అయితే బాగా రెడీ అయిపోయింది. ఇంక ఇందులో ఫైనల్గా తాలింపు అయితే వేసేసింది అనమాట. సో రసం అయితే వేడి వేడిగా రెడీ అయిపోయింది. ఇంకా పక్కన ఆ గిన్నెలో అన్నం ఉడికిపోయింది. కుక్కర్ విజిల్స్ కూడా వచ్చేసింది అనమాట. సో వేడి వేడిగా అన్నము అలాగే రసము ఫారం కోడి మాంసం రెడీ అయిపోయింది. ఇంకా వేడి వేడిగా సర్వ్ చేసుకొని తింటమే అనమాట. చూసారా ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. పైన కొంచెం కొత్తిమీర అయితే వేసుకున్నాము. ఇంకా అన్నంలో వడ్డించుకొని తింటమే అనమాట. చాలా రుచిగా ఉంటుంది. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.